హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జూన్ 18 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కీలో ఉన్నటువంటి ఎర్రర్స్ కానీ దానికి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ప్రశ్నలు వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో ఎక్కువగా చాలామంది చర్చించుకుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి క్వశ్చను 142 ఈ పేపర్లో జూన్ 18 ఫస్ట్ సెషన్లో. దిస్ ట్రైబ్ కుక్డ్ ఫుడ్ with the oil that was extracted from the seeds of sal and mahuva trees అన్నాడు. అంటే ఏ తెగవారు మహువా సాల్ ఈ వృక్షాల విత్తనాల నుంచి వచ్చేటువంటి నూనెతో ఆహారాన్ని వండుకొని తింటారు, అది వాడు అడిగిన ప్రశ్న. దీనికి ఆప్షన్గా అంటే ఆన్సర్గా వాళ్ళు ఇచ్చినటువంటిది గోండులు అని ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు 8th క్లాసు హిస్టరీలో మనకు ఒక యూనిట్ ఉంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి. గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ అనేటువంటి ఒక యూనిట్ ఉంది. అందులో 91వ పేజీలో ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఉందన్నమాట. అక్కడ వేటగాళ్ళుగా సేకరణదారులుగా కొందరు అనేటువంటి టాపిక్ ఉంది చూడండి, హెడ్డింగ్. అక్కడి నుంచి మీరు చదివితే దీనికి ఆన్సర్ తెలిసిపోతుంది. నేను చదువుతాను చూడండి. చాలా ప్రాంతాలలో గిరిజనులు జంతువులను వేటాడడం, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా జీవించేవారు. అడవులను వారి మనుగడకు అత్యవసరమైనవిగా వారు భావించారు. ఒరిస్సా అడవులలో నివసించే గోండులు అలాంటి గిరిజనులే. వారు సాధారణంగా సామూహిక వేటకు వెళ్ళేవారు. దొరికిన మాంసాన్ని అందరూ పంచుకునేవారు. వారు అడవుల నుంచి సేకరించిన పండ్లు వేర్లను తినేవారు. ఇక్కడ చూడండి ఆన్సర్ వస్తుంది. సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. ఎవరు? గోండులు. వచ్చేసింది ఆన్సరు. ఎస్, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కూడా గోండులే. కాబట్టి దీన్ని మనం అబ్జెక్ట్ చేయడానికి లేదు, చాలా క్లియర్గా కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరొక కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ప్రశ్న, ఎక్కువ మంది చర్చిస్తూ వివిధ అభిప్రాయాలకు తావిస్తున్నటువంటి ప్రశ్న. కుట్టకం అనే పద్ధతిని ఉపయోగించిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని ప్రశ్న అడిగితే దానికి వాళ్ళ ఆన్సర్గా ఆర్యభట్ట ఇచ్చారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ఆర్యభట్ట కాదు, మరొక ఆప్షన్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటికి 100% కరెక్టే. దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీ సెకండ్ ఇయర్ డిఈడి సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఉందండి. సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో మనకు ఆర్యభట్ట అనే శాస్త్రవేత్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పేజ్ నెంబర్ 30లో లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఆర్యభట్ట ప్రతిపాదించిన కుట్టక పద్ధతి నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదని పరిశోధనలు నిరూపించాయి అని మనకు చాలా క్లియర్గా చెప్పారు. అంటే కుట్టక పద్ధతి అనేది ఎవరికి సంబంధించింది? ఆర్యభట్టకు సంబంధించింది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కీ కూడా ఆర్యభట్ట అనే ఇచ్చారు కాబట్టి అది కరెక్టే. ఓకేనా, మీరు చూస్తున్నట్టుగా. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే సాధన నికష తయారీలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఇది కూడా కీ తప్పు అని కొంతమంది చెప్తున్నారు, చూద్దాం. అరేంజ్ ద స్టెప్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ టు ప్రిపేర్ ఏ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అన్నారు. ఓకేనా, దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి. బ్లూ ప్రింట్ తయారీ, భారత్తో పట్టిక తయారీ, ప్రశ్నల తయారీ, గణన సూచిక తయారు చేయుట. మరి కీ ఏమిచ్చారు? బిఏసిడి. అంటే కీ ప్రకారం ఫస్ట్ భారత్తో పట్టిక తయారు చేయాలి, తర్వాత బ్లూ ప్రింట్ చేయాలి, తర్వాత ప్రశ్నలు తయారు చేయాలి, చివరిలో గణన సూచిక తయారు చేయాలి. ఓకే, ఇది కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ మనకు 303వ పేజీలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడింది. ఒకసారి చూడండి. నికష పథక నిర్మాణం, ఇది మొదటి స్టెప్పు. అందులో సబ్ స్టెప్స్ చూడండి. లక్ష్యాల భారత్వం, విషయ భారత్వం, ప్రశ్నాకృతి భారత్వం, కఠిన స్థాయి భారత్వం. అంటే భారత్వానికి సంబంధించినది ఫస్ట్ స్టెప్. సో కీలో కూడా అదే ఉంది కదా. రెండో స్టెప్ బ్లూ ప్రింట్ ఆధారంగా, సో రెండవ స్టెప్ అనేది బ్లూ ప్రింట్కి సంబంధించింది. మూడవ స్టెప్ ప్రశ్నాపత్ర సవరణ, ప్రశ్నలకు సంబంధించింది. ఇక నాలుగవది గణన సూచి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గణన సూచి, గణన స్కీమ్ తయారు చేయడం. సో 4 స్టెప్పులు గుర్తున్నాయి కదా. భారత్వం,
బ్లూ ప్రింట్, ప్రశ్నలు, గణన సూచి. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కూడా అదే, భారత్వం, బ్లూ ప్రింట్, ప్రశ్నలు, గణన సూచిక తయారీ. BACD. ఓకేనా, BACD వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ కరెక్టే. దీన్ని మనం అపోజ్ చేయడానికి లేదా అబ్జెక్ట్ చేయడానికి లేదు. వేరియస్ యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి అభిప్రాయాల్ని మీరు స్టాండర్డ్గా తీసుకోవద్దండి. ఏదైనా మనం సబ్జెక్ట్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అప్పుడే మనకు అది ఎగ్జామ్లో యూజ్ అవుతుంది, రియల్ లైఫ్లో టీచర్ అయిన తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఎవరెవరో ఏదేదో చెప్పేశారు అన్నీ కరెక్టే అనుకోవద్దండి. ఏదైనా స్టాండర్డ్గా ఉండాలి అబ్జెక్ట్ చేయాలంటే. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ని మనము అపోజ్ చేయలేం. ఈ సెషన్ ఎవరైతే రాశారో వాళ్ళు. ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 90, సేమ్ సెషన్. ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 అన్నాడు. ఓకే, మనకు ప్రైమ్ నెంబర్సు అలాగే కాంపోజిట్ నెంబర్సు అనేవి మనకు తెలుసు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? దానికి ఫ్యాక్టర్స్ అనేవి 1 మరియు అదే నెంబర్ ఉంటుంది, ఇంకేమీ ఉండవు. కాంపోజిట్ నెంబర్ అంటే ఫ్యాక్టర్స్ అనేవి 2 కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. పేజ్ నెంబర్ 59, 6th క్లాసు ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు అని ఒక బాక్స్లో ఇచ్చాడు. అంటే 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. అర్థమైందా? అంటే 1 అనేది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ కాదు. కాబట్టి 100లో 1ని ఎలిమినేట్ చేసేయాలి ఫస్ట్. ఇంకా మిగిలినవన్నీ 99 నెంబర్స్. ఓకేనా. మరి అలాగే మనం కిందకు వస్తే పేజ్ నెంబర్ 61, సేమ్ టెక్స్ట్ బుక్. ఇక్కడ మనకు గణిత శాస్త్రవేత్త ఎరటోస్తనీస్ ఇచ్చినటువంటి ఒక ప్రధాన సంఖ్యల్ని మనం గుర్తుపట్టే ఒక ఎరటోస్తనీస్ జల్లెడ అంటారు దాన్ని మనకి ఇక్కడ వారు చూపించారు. 1 to 100లో ఇక్కడ రౌండప్ చేసినవన్నీ ప్రైమ్ నెంబర్స్గా మీరు గుర్తించండి అనేసి వాళ్ళు మనకు క్లూ ఇచ్చారనమాట. కాబట్టి ఇవన్నీ కౌంట్ చేస్తే మనకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని వస్తాయంటే 25 వస్తాయి. అంటే 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అనేవి 25 ఉంటాయి. ఓకేనా. సో 25 ప్రైమ్ నెంబర్స్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ని 1ని ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలేది ఎంత అంటే 74 మిగులుతాయి. 100 - 26 ఈజ్ 74. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు సరైన సమాధానం అనేది 74 అవుతుంది. మీరు ఇంకా ఎవరైనా రైజ్ చేయకపోతే ఈ సెషన్లో రాసిన వాళ్ళు ఈ రెఫరెన్స్లు పెట్టి మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. గూగుల్లో ఉంది అలాగ చెప్పకూడదు. మెథడాలజీ అయితే మెథడాలజీ బుక్ చూపించాలి. ఓకేనా. ఒకవేళ కంటెంట్ అయితే కంటెంట్లో ఏ బుక్లో ఉంది, ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో, ఏ సెమిస్టర్లో, ఏ యూనిట్లో, ఏ పేజీలో ఉంది, ఇలా మనం రెఫరెన్స్ కోట్ చేయాలి. గూగుల్లో ఉంది అని చెప్పకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130, సేమ్ సెషన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య ఎంత అన్నాడు. మనకు ఆప్షన్స్లో 7, 8, 9, 10 ఇచ్చారు. ఆన్సర్గా 9 ఇచ్చారు. ఇది కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 7 ఉంటాయా, 8 ఉంటాయా, 10 ఉంటాయా, 9 ఉంటాయా అని చర్చలు జరుపుతున్నారు. కన్ఫ్యూజ్ ఏం కావద్దండి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్టే దీనికి కూడా. ఎందుకంటే మనకు సైన్స్కి సంబంధించి డిఈడి సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో పేజ్ నెంబర్ 76 చూడండి. పేజ్ నెంబర్ 76, సైన్స్ మెథడాలజీ డిఈడి సెకండ్ ఇయర్ బుక్. ఇక్కడ మనకు ఇతివృత్తాలు అనేటువంటి టాపిక్ వస్తుంది. ఇక్కడ వెన్ చిత్రం ఇచ్చారు చూడండి. ఆ వెన్ చిత్రం పైన ఒక పారాగ్రాఫ్ ఉంది. జాతీయ విద్యా ప్రణాళిక నిర్దేశించిన ఇతివృత్తాలు అని మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇచ్చారు. ఆహారం, మానవ శరీరం, మొక్కలు, జంతువులు, సహజ వనరులు, సహజ దృగ్విషయాలు, పదార్థాలు, వస్తువులు ఎలా పనిచేస్తాయి, అండ్ చివరిగా కదిలే వస్తువులు, ప్రజల ఆలోచనలు. మొత్తం మీద జాతీయ విద్యా ప్రణాళిక ఎన్సిఎఫ్ ప్రకారం మనకు ఎన్ని థీమ్స్ ఉంటాయంటే 9 ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన కీ కూడా 9. కాబట్టి దీన్ని నోట్ చేసుకోండి. 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరొక ప్రశ్న గమనిద్దాం. క్వశ్చన్ నెంబర్ 58, స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరైనవి గుర్తించండి, సరైన జతను గుర్తించండి అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కీలో
ఆప్షన్ 4 ఇచ్చారు. అంటే ఆ, ఆ, ఈ కరెక్టు, చివరిలో ఉన్న ఈ అదొక్కటే తప్పు అని ఇచ్చారు. దీన్ని కొంతమంది ఏం చెప్తున్నారంటే చివరిలో ఉన్న ఈ కూడా కరెక్టే. సో 4 ఆప్షన్లు కరెక్టే, ఆప్షన్స్ అనేవి సరిగా లేవు అనేది కొంతమంది అభిప్రాయం. సో అభిప్రాయాలతో ఇక్కడ మనకు పని జరగదు. ఇక్కడ మనకు పని జరిగేది దేంతో అంటే విత్ ప్రూఫ్ ఉండాలి ఏదైనా. ఓకేనా? మీరు ఒకసారి 3 ఆప్షన్స్ గమనించండి. ఫస్ట్ 3, బహుగ్రంథ పఠనం చేయడం. విద్యార్థి ఎప్పుడు బహుగ్రంథ పఠనాన్ని చేస్తాడు అంటే తెలుగు భాషకు సంబంధించి ఎక్కువ పుస్తకాలు ఎప్పుడు చదువుతాడు? లైబ్రరీకి వెళ్ళి. తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు భాష సంబంధించిన పుస్తకాలు అనేవి చదువుతాడు. అది భాషాభిరుచి. కవులను కళాకారులను గౌరవించడం అది మంచి వైఖరి, అది సముచిత మనోవైఖరి, అది కూడా కరెక్టే. మాతృభాష బోధన లక్ష్యాలు అనేటువంటి మెథడాలజీ టాపిక్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ 3వ చూడండి, అసంపూర్ణ రచనలను పూరించడం. ఇది సృజనాత్మకత, ఇది మనందరికీ తెలుసు, విద్యా ప్రమాణాల్లో కూడా ఇది ఉంది. ఇక చివరిది వచ్చేసి పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం. ఇది భాషాంతరీకరణ అన్నాడు. ఇది భాషాంతరీకరణ కాదు. చూడండి ఒకసారి, మాతృభాష బోధనా లక్ష్యాలు తెలుగు మెథడాలజీ బుక్లో పేజ్ నెంబర్ 99లో ఈ టాపిక్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే సముచిత మనోవైఖరులు చూసారా? సముచిత మనోవైఖరులు, దానికి సంబంధించిన స్పష్టీకరణల్లో 1, 2, 3 చూడండి, కవుల్ని రచయితల్ని కళాకారుల్ని గౌరవించడం. సో ఇది సముచిత మనోవైఖరులే. ఓకేనా? అదేవిధంగా పైన 2 కూడా కరెక్టే. చివరిది చూడండి, సంస్కృతి సంప్రదాయాల్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అందులో 3వది ఒకసారి గమనించండి, పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం. పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం, ఇది దేని కిందకు వస్తుంది? సంస్కృతి సంప్రదాయాల కిందకు వస్తుంది. కానీ ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఎగ్జామ్లో పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం భాషాంతరీకరణ అన్నాడు. కాబట్టి ఇదొక్కటే తప్పు, మిగిలిన 3 కరెక్టే. ఆ, ఈ 3 కరెక్టే. సో వాడిచ్చిన ఆప్షన్ కూడా అదే. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఈ సెషన్లో ఉన్నటువంటి కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ నేను వివరించే ప్రయత్నం చేశాను. ఇందులో కాంపోజిట్ నెంబర్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయవలసిన ప్రశ్న. మిగిలినవి వేరు వ్యక్తుల అభిప్రాయాలు, ఇది కరెక్ట్ అయి ఉంటుంది అది కరెక్ట్ అయి ఉంటుందని క్యాండిడేట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందువల్ల నేను చాలా క్లియర్గా విత్ ప్రూఫ్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని క్లారిటీతో నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడే స్పష్టంగా నేర్చుకుంటే ఎగ్జామ్లో మనము ఈజీగా ఆప్షన్స్ అనేది మనం ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ. మిగిలినవి తదుపరి వీడియోలో నేను తెలియజేస్తాను.